నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు లండన్ పార్లమెంటు వేదికగా పద్మ విభూషణ్ శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇచ్చారు. ఇదిగోండి ఆ ఫోటో. ఈ అవార్డే కాదు, ఏ అవార్డుకైనా భారతదేశంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి అతి కొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరు. ఆయన చూడండి, కొడుకుగా సక్సెస్ అయ్యాడు. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేది చిరంజీవి లాగా స్వయం కృషితో పైకి రావాలిరా, చిరంజీవి అంత పైకి ఎదగాలిరా అని చెప్తారు. కాబట్టి కొడుకుగా కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అన్నగా సక్సెస్ అయ్యాడు. అన్నగా సొంత తమ్ముళ్లను పైకి తీసుకురావడంలో, భుజం తట్టి ప్రోత్సహించడంలో ముందున్నాడు. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ కెరీర్లో విజయవంతంగా నిలబెట్టాడు. అదేవిధంగా చెల్లెళ్లకు పెళ్లి చేయడం నుంచి, చెల్లెల పిల్లల్ని చేయి పట్టి నడిపించడం నుంచి, భుజం తట్టి ప్రోత్సహించి వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వాళ్ళను మంచి స్థానంలో నిలబెట్టగలిగాడు. అదేవిధంగా తండ్రిగా సక్సెస్ అయ్యాడు. తండ్రిగా ఏ విధంగా సక్సెస్ అయ్యాడంటే, ఈరోజు పాన్ ఇండియా అన్న గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ని అంటున్నారంటే ఆయన వెన్నంటి అతనికి సరైనటువంటి క్రమశిక్షణ నేర్పించి ఆ స్థాయిలో నిలబెట్టడానికి తన వంతు సహాయం అయితే తండ్రిగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కూతుర్లను వాళ్ళ కెరీర్ లో కూడా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తండ్రిగా తనదైన పాత్రను పోషించాడు. కాబట్టి తండ్రిగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనిషిగా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, స్వయం కృషి ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా ఒక పట్టుదలతో స్వయం కృషితో పనిచేస్తే ఎంత ఎత్తుకు ఎదగవచ్చును అని చెప్పి చేసి చూపించాడు. కాబట్టి ఒక వ్యక్తిగా కూడా సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా సేవాభావంలో కూడా రక్తదానం అని స్టార్ట్ చేసి, రక్తదానం అంటేనే భయపడేటువంటి రోజుల్లో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పి, అదేవిధంగా నేత్రదానం కూడా చేయండి అని ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి విజయవంతంగా ఎన్నో దశాబ్దాలుగా ఒక బ్లడ్ బ్యాంక్ ని, ఒక ఐ బ్యాంక్ ని నడుపుతూ సేవా దృక్పథంలోనూ సక్సెస్ అయ్యాడు. ఇక రాజకీయాలంటారా, ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి దురంధరులు రాజకీయాలు చేస్తున్నప్పుడు మూడో ఆల్టర్నేటివ్ గా వచ్చి దాదాపు 19% ఓటు బ్యాంకును సాధించి 18 సీట్లు గెలుచుకున్నాడంటే రాజకీయంగా కూడా సక్సెస్ అయ్యాడు. కానీ ఈ రాజకీయాలకు నేను పనికిరాను, ఈ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది, మనకిది తగదని చెప్పి గౌరవంగా తప్పుకున్నాడు. తరువాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, వయసుతో సంబంధం లేదని మళ్ళీ సినిమాలు చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ అయ్యాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు కూడా అందించాడు. సో భారతదేశంలో ఏ అవార్డుకైనా అర్హతలు కలిగి ఉన్నటువంటి అతి తక్కువ మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి గారు మొదటి వరుసలో నిలుస్తారని చెప్పాలి. ఈ అవార్డు అందుకున్న వేళ తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తన మనసును పంచుకున్నాడు. ఏం ట్వీట్ వేశాడో చూద్దాం రండి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఈరోజు హీరోగా ఉన్నాడన్న, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నాడన్న, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు అన్న, ఖచ్చితంగా చిరంజీవి మార్క్, చిరంజీవి ముద్ర ఆయన మీద ఖచ్చితంగా ఉండనే ఉంది. ఆయన మనసును ఏ విధంగా పంచుకున్నాడో చూడండి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటో అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరంజీవి గారి కీర్తిని మరింత పెంచనుంది. అవార్డు ఆయనకేమి కొత్త కాదు, ఇది కూడా వచ్చింది కాబట్టి ఆయన కీర్తి ఇంకొంచెం పెరిగింది అని చెప్తున్నాడు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో, కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్ గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి. మహా అయితే కానిస్టేబుల్ కొడుకు ఏమనుకుంటాడు, ఎస్ఐ అయితే బాగున్నా అనుకుంటాడు. కానీ తనకు పరిచయం లేని సినిమా రంగాన్ని ఎంచుకొని అక్కడ ఎవరు లేనప్పటికీ స్వశక్తితో, కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్ గా అయ్యాడంటే అది నిజంగా వర్ణనాతీతం. చూడండి, ఆయన తమ్ముడిగా పుట్టినందుకు నేను ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి తమ్ముడు అని చెప్పుకోవడానికి ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. ఇప్పుడు చూడండి, వీళ్ళ అనుబంధం చూడండి. ఆస్తుల కోసం నరుక్కునే వాళ్ళను చూసాం, సీటు రాకపోతే సొంత మనుషుల్నే చంపుకోవడం చూసాం,
ఉమ్మడి కుటుంబం అనేటువంటి ఒక మాటే కనుమరుగవుతున్నటువంటి ఈ కాలంలో ఇప్పటికీ దశాబ్దాలుగా కలిసి ఉంటూ వాళ్ళ అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ మా అన్నయ్య నాకు తండ్రి సమానుడు అని ఇప్పుడు ఆయనకి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ అన్నను పొగిడితే వచ్చింది ఏమీ లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముల అనుబంధం అయితే ఇక్కడ కనబడతా ఉంది. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నేను చదువుకోక అయోమయ స్థితిలో ఏమి చేయాలో తెలియకుండా ఉంటే మా అన్నయ్య నాకు భుజం తట్టి ప్రోత్సహించి శిక్షణ ఇప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య కొనిదెల చిరంజీవి గారు. నన్నే కాదు కోట్ల మంది అభిమానులను సేవకులుగా మారడానికి స్ఫూర్తి నింపించింది అన్నయ్య చిరంజీవి గారు అని చెబుతున్నాడు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలను అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మానందం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మన హాస్య నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన టాలెంట్ ను గుర్తించి ఆయన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తే ఆయన ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కేంత ఎదిగాడు అంటే ఆయన వెనక చిరంజీవి ప్రోత్సాహం ఉంది అని ఎన్నో సభల్లో సాక్షాత్తు బ్రహ్మానందం గారే చెప్పారు. అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ కావచ్చు, అంతెందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెల్లెల పిల్లోళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళతో పాటు ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యుత్తమ పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. సో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల 19న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందించిన వార్త నాకెంతగానో ఆనందం కలిగించింది. 2వ అత్యుత్తమ పురస్కారం అయితే అందింది. ఆ భారతరత్న ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా వస్తే చిరంజీవి జీవితానికి ఒక అర్థం అయితే ఏర్పడుతుంది అని నేనైతే భావిస్తున్నాను. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు.